హలో అందరికీ నమస్తే. ఆర్ఎల్ఆర్ టీవీ వీక్షకులకు ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి భారత క్రికెట్ అభిమానులందరికీ కూడా ఒక శుభవార్త వచ్చిందని చెప్పవచ్చు. ప్రపంచ కప్ గెలవకపోయినా పర్వాలేదు కానీ ఒకే ఒక జట్టుపై ఒక్క విజయం గెలిచినా చాలు అనుకునేటటువంటి సగటు క్రికెట్ అభిమానికి ఒక శుభవార్త అందిందని చెప్పవచ్చు. గత 2 వారాల నుంచి ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ని కొనసాగిస్తున్నటువంటి పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు సంబంధించిన అంశాన్నే మీ ముందు ఇప్పుడు వివరించే ప్రయత్నం చేస్తాను. 20 వరల్డ్ కప్ లో ఇండియాతో మ్యాచ్ ఆడడం అనేసి మొండికేసినటువంటి పాకిస్తాన్ కు మంచి గట్టిగా చెంపపెట్టు లాంటి సమాధానం వచ్చిందని చెప్పవచ్చు. గట్టి దెబ్బే ఎదుర్కొన్నదని చెప్పవచ్చు. కొన్ని వేల కోట్ల నష్టం వస్తుంది అనేసి గ్రహించినటువంటి పాకిస్తాన్ బోర్డు వెంటనే ఈ 2 వారాల తర్వాత ఇప్పుడు ఐసీసీ ప్రమేయంతో పాకిస్తాన్ బోర్డు చర్చలు జరిపి మొత్తానికైతే పాకిస్తాన్ బోర్డు, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు, శ్రీలంక క్రికెట్ బోర్డు, ఐసీసీ వీళ్ళందరూ కూడా చర్చలు జరిపి మొత్తానికైతే ఒక కొలిక్కి తీసుకురావడం జరిగింది. అదేంటంటే ఇండియాతో పాకిస్తాన్ మ్యాచ్ ఆడబోతుంది అనేది ఒక సమాచారం అయితే అందడం జరిగింది. అది కూడా మళ్ళా ఈ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మేము ఆడతాం కానీ మా ప్రభుత్వం కోర్టులో బంతిని వేస్తున్నాం అనే విధంగా చెప్పి తప్పించుకోవడం జరిగింది. మళ్ళీ పాకిస్తాన్ ప్రధానమంత్రి అయినటువంటి షరీఫ్ తోని కూడా మంతనాలు జరిపినటువంటి శ్రీలంక బోర్డు కానీ, మన బంగ్లాదేశ్ బోర్డు కానీ అండ్ ఐసీసీ వీళ్ళందరూ చర్చలు జరిపిన సందర్భంలో మొత్తానికైతే ప్రధానమంత్రి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. రేపు ఫిబ్రవరి 15వ తారీఖు నాడు ఒక మహా సంగ్రామాన్ని తలపించబోతుంది అనేసి చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అత్యధిక మంది క్రికెట్ను వీక్షించినటువంటి చరిత్ర పుటకలలో ఎక్కబోతున్నటువంటి మ్యాచ్ ఏదన్నా ఉందా అంటే క్రికెట్ చరిత్రలోనే రేపు జరగబోయేటటువంటి ఫిబ్రవరి 15 మ్యాచే అందుకు నిదర్శనంగా నిలవబోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకనంటే దాయాది పోర్ అంటేనే అంత వైబ్రేషన్ ఉంటుంది, వైబ్ ఉంటుంది, ఒక ఉత్కంఠ, ఒక ఉద్వేగం, ఒక ఆవేశం, అసలు ఇక వర్ణించడానికి మాటలు కూడా రానటువంటి పదాలు మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంతటి క్లిష్టమైన మ్యాచ్ అనమాట. పాకిస్తాన్తో మ్యాచ్ అంటేనే ప్రతి వరల్డ్ కప్లో కూడా ఒక ఉద్విగ్న వాతావరణం నెలకొంటుందని చెప్పవచ్చు. అంతటి విపత్కర పరిస్థితుల్లో ఇప్పుడు అంటే ఈ మ్యాచ్కి 2026 20 వరల్డ్ కప్ మ్యాచ్కి ఎందుకు అంత ప్రాముఖ్యత సంతరించుకుందంటే పాకిస్తాన్ మన మీద చేసినటువంటి దాడులకు ప్రతీకారంగా మన భారత్ కూడా దాడులు చేయడం జరిగింది. రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ని ప్రయోగించడం జరిగింది. చాలా రకాలుగా పాకిస్తాన్ని ఇబ్బందుల్లోకి నెట్టడం జరిగింది. ఈ అన్నింటి అంశాల దృష్ట్యా పాకిస్తాన్ చాలా ఆర్థికంగా నష్టపోతూ మొత్తం చాలా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైన సందర్భంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా మొత్తం క్షీణించే దశలో ఉన్న పరిస్థితిలో ఇప్పుడు మ్యాచ్ ఆడమని మొండికేసిన సందర్భంలో మళ్ళా వాళ్ళే గ్రహించుకొని ఈ మ్యాచ్ ఆడకుంటే మన లైఫ్ మళ్ళా గందరగోళమైన పరిస్థితి ఉంటుంది, క్రికెటర్లకు కనీసం ఫీజులు కూడా చెల్లించలేని పరిస్థితి ఉంటుందని ఊహించినటువంటి బోర్డు వెంటనే మనసు మార్చుకొని క్రికెట్ ఆడతాం, ఇండియాతో మ్యాచ్ ఆడతాం అనేసి చెప్పడం జరిగింది. దాన్ని పాకిస్తాన్ యొక్క ప్రధానమంత్రి కూడా అంగీకరించడం జరిగింది. అయితే ఇప్పుడు అసలు విషయం ఏంటంటే 20 వరల్డ్ కప్లో పాకిస్తాన్ పైన భారత్ది పై చేయి ఉందా లేదా, పాకిస్తాన్ భారత్ ఎన్నిసార్లు తలపడ్డాయి, ఎవరెవరు ఎన్ని మ్యాచ్లు గెలిచారు అనే అంశాలను ఒక్కసారి వివరించే ప్రయత్నం చేస్తాను. మనకు అసలు 20 వరల్డ్ కప్ ఎప్పుడు ప్రారంభమైంది అంటే 2007వ సంవత్సరంలో 20 వరల్డ్ కప్ ప్రారంభించడం జరిగింది. ఆ 20 వరల్డ్ కప్లో మన ఇండియా కెప్టెను ధోనిని నియమించడం జరిగింది. అదే 2007లో జరిగినటువంటి వన్డే వరల్డ్ కప్లో ఘోర పరాభవాన్ని చవిచూసినటువంటి సందర్భం కూడా సగటు
భారత క్రికెట్ అభిమాని జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి నెలకొన్నది ఆ సందర్భంలో. అటువంటి తరుణంలో ఈ 20 వరల్డ్ కప్ ప్రారంభమైనటువంటి దశలో మన భారత క్రికెట్ జట్టు 20 జట్టు అనేది కూడా పసికూనగానే అడుగు పెట్టడం జరిగింది సౌత్ ఆఫ్రికా ఆతిథ్యం ఇచ్చినటువంటి ఆ గడ్డ మీద. అక్కడ మొదలైంది ఇక ఒక్కొక్క మ్యాచ్ గెలుచుకుంటూ అప్రతిహాత జైత్ర యాత్ర కొనసాగిస్తూ వరల్డ్ కప్ను ముద్దాడినటువంటి చరిత్ర మన ఇండియన్ క్రికెట్ టీముది. తొలి వరల్డ్ కప్ను గెలిచిన చరిత్ర ఇండియాదని చెప్పవచ్చు. అక్కడ ఇక అసలు పాకిస్తాన్కు ఇండియాకు ఎన్ని మ్యాచ్లు జరిగాయంటే ఒక 8 మ్యాచ్లు జరిగినాయి 20 వరల్డ్ కప్లో అన్నిట్లలో కలిపి. అయితే 7 మ్యాచ్లలో మన ఇండియాదే పైచేయి. 7 మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్ మాత్రం పాకిస్తాన్ గెలవడం జరిగింది. అయితే 2007లో లీగ్ మ్యాచ్లో జరిగినటువంటి ఒక అద్భుతమైన అంశం ఏంటంటే టై అయింది. 141 పరుగులు మన ఇండియా చేస్తే వాళ్ళు కూడా 141 పరుగులు చేయడం జరిగింది. ఆ మ్యాచ్ టైగా ఉండడం జరిగింది. ఆ సందర్భంలో ఒక బౌలౌట్ విధానం అనేది పెట్టడం జరిగింది. అప్పుడే మొట్టమొదటిసారిగా 20 వరల్డ్ కప్ క్రికెట్ చరిత్రలోనే ఒకే ఒకసారి బౌలౌట్ పద్ధతిని పెట్టారు. ఈ బౌలౌట్ పద్ధతి ఏంటి అంటే వికెట్లకు డైరెక్ట్ బౌలరు బాల్ విసిరేయడం, బ్యాట్స్మెన్ ఉండడు, డైరెక్ట్ బాల్ విసిరేస్తే వికెట్ ఎగిరిపోయిందంటే ఆటోమేటిక్గా ఒక వికెట్ పడ్డట్లు లెక్క. అట్లా 3 బాళ్ళు ఒక జట్టు, 3 బాళ్ళు ఒక జట్టు వేయడం జరుగుతుంది. ఆ మ్యాచ్లో మన ఇండియా బౌలౌట్ విధానంలో మన ఇండియా గెలవడం జరిగింది. అసలు ఒక థ్రిల్లింగ్ విక్టరీ అనమాట. అది ఆషామాషి విజయం కాదు, చాలా వండర్ఫుల్గా కొనసాగిందని చెప్పవచ్చు. అదే క్రమంలో ఒక లీగ్ మ్యాచ్లో 2 జట్లు తలపడి ప్రపంచ కప్ ఫైనల్లో తలపడినటువంటి సందర్భం కూడా 2007 వరల్డ్ కప్నే చూడవచ్చు. పాకిస్తాన్తో లీగ్ మ్యాచ్లో గెలిచినట్లే ఫైనల్ మ్యాచ్లో కూడా ఇండియా గెలవడం జరిగింది. ఒకే వరల్డ్ కప్లో 2 మ్యాచ్లలో కూడా ఇండియాదే పైచేయి కావడం జరిగింది. ఆ మ్యాచ్లో 157 పరుగులు ఫైనల్ మ్యాచ్లో మన ఇండియా చేయడం జరిగింది. అదే పాకిస్తాన్ 152 పరుగులకే కుప్పకూలవడం జరిగింది. ఇక్కడ ఇర్ఫాన్ పఠాన్ ఒక అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన చేయడంతో మన ఇండియాకు విజయం చేకూరిందని చెప్పవచ్చు. అదే క్రమంలో ఒక అద్భుతమైన క్యాచ్ను కూడా మనం గుర్తుంచుకుంటాం, ఎప్పటికి కూడా చరిత్రలో నిలిచిపోతుందని చెప్పవచ్చు. మిస్బావుల్ హక్ బ్యాట్స్మెన్ కొట్టినటువంటి ఆ షాట్కు మన శ్రీశాంత్ బాల్ పట్టుకోవడం జరిగింది, క్యాచ్ పట్టడం జరిగింది. చాలా అద్భుతమైన క్యాచ్, అది ఎవ్వరు కూడా మర్చిపోలేని విధంగా అందుకోవడం జరిగింది. మన తొలి కప్పుని మన ఇండియన్ క్రికెట్ టీము ముద్దాడింది. అయితే 2012లో జరిగినటువంటి కొలంబో మ్యాచ్లో మన ఇండియా పాకిస్తాన్ మొదటగా 128 పరుగులు చేస్తే మన ఇండియా 129 పరుగులు చేజింగ్ చేయడం జరిగింది. ఆ మ్యాచ్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం ప్రదర్శించి 78 పరుగులు చేయడం జరిగింది. ఆ మ్యాచ్లో కూడా ఇండియా గెలిచింది. 2014కు వచ్చేసరికి ఢాకాలో జరిగినటువంటి ఈ మ్యాచ్లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో పాకిస్తాన్ 129 పరుగులు చేస్తే ఇండియా చేజింగ్లో 130 పరుగులు చేయడం జరిగింది. ఈ మ్యాచ్లో కూడా మన విరాట్ కోహ్లీ విశ్వరూపాన్ని చూపాడు. 36 పరుగులతోని నాట్అవుట్గా ఉండి మ్యాచ్ని గెలిపించే ప్రయత్నం చేశాడు. 2016కు వచ్చేసి ఈడెన్ గార్డెన్లో జరిగినటువంటి ఈ మ్యాచ్లో చాలా హై వోల్టేజ్ మ్యాచ్, చాలా ఉద్విగ్నమైన వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో 118 పరుగులకే పాకిస్తాన్ కట్టడి చేశారు. చేజింగ్లో 121 పరుగులతోని ఇండియా గెలవడం జరిగింది చేజింగ్ చేసి. ఈ మ్యాచ్లో కూడా విరాట్ కోహ్లీ 55 రన్స్ చేయడం జరిగింది. చాలా అద్భుతమైన ప్రదర్శన చేశాడు. అసలు పాకిస్తాన్కు కంటి మీద కునుకు లేకుండా చేసిన మొనగాడు ఎవరంటే ఇండియన్ క్రికెటర్లలో విరాట్ కోహ్లీ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు, దాంట్లో డౌటే లేదు. ఆ విధంగా ఆ మ్యాచ్ గెలవడం జరిగింది. ఇక 2021కి వచ్చేసరికి మన దుబాయ్లో జరిగినటువంటి ఈ మ్యాచ్లో 151 పరుగులు మన ఇండియా చేసింది ఫస్ట్ బ్యాటింగ్. అయితే చేజింగ్లో మాత్రం విశ్వరూపం చూపించారు పాకిస్తాన్ బ్యాట్స్మెన్లు. చేజింగ్ చేయడం జరిగింది 151 పరుగులని. 2021లో జరిగినటువంటి ఈ 20 వరల్డ్ కప్లో దుబాయ్లో జరిగింది.
ఈ మ్యాచ్లో మన ఇండియా మొదటగా ఫస్ట్ బ్యాటింగ్ చేయడం జరిగింది. ఈ మ్యాచ్లో 151 రన్స్ చేయడం జరిగింది. అయితే చేజింగ్లో మాత్రం చాలా అద్భుతమైన ప్రదర్శన చేస్తూ పాకిస్తాన్ 151 పరుగులను చేజ్ చేసి గెలవడం జరిగింది 10 వికెట్ల తేడాతో. అంటే ఒక్క వికెట్ లాస్ కాకుండా 152 పరుగులు కొట్టడం జరిగింది. చాలా అద్భుతమైన బ్యాటింగ్ చేశారని చెప్పవచ్చు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. వాళ్ళు గెలిచింది ఒకే ఒక మ్యాచ్, దుబాయ్ మ్యాచ్. రైట్. నెక్స్ట్ 2022కి వచ్చేసరికి మెల్బోర్న్లో జరిగినటువంటి ఈ మ్యాచ్లో 159 పరుగులు పాకిస్తాన్ చేయగా మన ఇండియా చేజింగ్లో 160 పరుగులు చేసి గెలుపొందడం జరిగింది. ఈ మ్యాచ్లో 82 పరుగులతోని విరాట్ కోహ్లీ 50% రన్స్ చేయడం జరిగింది. అద్భుతమైన విన్నింగ్ కావడం జరిగింది. 2024కి వచ్చేసరికి మన న్యూయార్క్లో జరిగింది ఈ మ్యాచ్. ఇది అసలు ఎంత లో స్కోరింగ్ మ్యాచ్ అంటే ఉద్రిక్తమైన వాతావరణం నెలకొన్నదని చెప్పవచ్చు. అలాంటి పరిస్థితుల్లో 119 పరుగులకే మన ఇండియా కట్టడి కావడం జరిగింది. వాళ్ళని 113 పరుగులకే కట్టడి చేయడం జరిగింది. అయితే ఈ మ్యాచ్లను గమనించినటువంటి మనకు అర్థమయ్యే పరిస్థితి ఏంటంటే ప్రెషర్లో పాకిస్తాన్ తడబడి ఈజీగా వికెట్లు కోల్పోయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయన్నమాట. ఆ ఒక్క సమస్యతోనే పాకిస్తాన్ చాలా మ్యాచ్ల్లో ఓడిపోవడం జరిగింది. అంటే ఆ ప్రెషర్ని జయించినటువంటి మన ఇండియా విజేతగా కావడం జరిగింది. అంటే ఇక్కడ ఒక చిన్న సామెత ఏంటంటే నార్మల్ ఎగ్జామ్స్లో ఎవరైనా రాస్తారు, ఫైనల్స్లో ఎవరైతే కరెక్ట్ టైంకు పర్ఫార్మెన్స్ చేయగలుగుతారో వాళ్ళే రిజల్ట్ సాధించగలుగుతారనే విధంగా అయితే చెప్పగలుగుతున్నాము. అట్లా మనోళ్ళు మాత్రం ఇండియన్ క్రికెటర్స్ చాలా అద్భుతమైన ప్రదర్శనలు చేస్తూ మంచి విజయాలను అందుకోవడం జరిగింది. 20 ప్రపంచ క్రికెట్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశారని చెప్పవచ్చు. అయితే 20 ప్రపంచ కప్లోనే అత్యధిక పరుగులు పాకిస్తాన్ మీద చేసినటువంటి ఇండియన్ బ్యాట్స్మెన్ ఎవరంటే విరాట్ కోహ్లీ 310 పరుగులు చేయడం జరిగింది. అండ్ అత్యధిక హాఫ్ సెంచరీలు కూడా విరాట్ కోహ్లీ పేరునే ఉంది. 4 హాఫ్ సెంచరీలు చేయడం జరిగింది. ఈ విధంగా పాకిస్తాన్ పైన పూర్తి ఆధిపత్యాన్ని మన భారత్ ప్రదర్శిస్తూ వస్తుంది. అయితే ఇక్కడ ఇక అస్సలు యుద్ధం రేపు మొదలు కాబోతుంది. మన ఫిబ్రవరి 15కు ఆ హై వోల్టేజ్ మ్యాచ్లో ఎవరు విన్ అవుతారో వేచి చూద్దాం. అయితే మన సగటు ఇండియన్ ప్రతి క్రికెట్ భారతీయుడు కూడా ఇండియా గెలవాలని శివరాత్రి రోజు శివుణ్ణి వేడుకుంటారని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఇండియా గెలవాలని కోరుకుంటారు. అదేవిధంగా మున్ముందు ఈ పాకిస్తాన్ మీద గెలిచేటటువంటి రేపు 15వ తారీఖు గెలిచే మ్యాచ్ చాలా ఒక ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. రేపు వరల్డ్ కప్ గెలవాలంటే ఖచ్చితంగా ఈ విజయం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తప్పకుండా ఇండియా గెలుస్తుందని కోరుకుందాం. గెలవాలి. జై హింద్, జై భారత్.